welcome back to our channel English Abhay Lakshmi. How are you all? I hope all are doing great. Today we are going to discuss about intermediate first year non-detailed second short story, a retrieved reformation. ఒక చిన్న కథ అనమాట. రిట్రీవ్డ్ రిఫార్మేషన్ అనేది మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఎవరు రాశారంటే ఓ హెన్రీ రాశారు. Write a detailed character sketch of Jimmy Valentine, highlighting his evolution from a skilled criminal to a reformed gentleman. ఒక చిన్న క్యారెక్టర్ స్కెచ్ రాయాలి. ఎవరి గురించి అంటే మెయిన్ ప్రొటానిస్టులు అయితే మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే జిమ్మీ వ్యాలంటైన్ ఈ స్టోరీలో. అతని గురించి హైలైట్ చేస్తూ ఎవల్యూషన్ అంటే ఎలా పరిణామాల యొక్క వికాసవంతమైన మనిషిగా మారాడు అతను. ఎప్పటి నుంచి ఏ స్కిల్డ్ క్రిమినల్ ఒక నేరస్తుడి నుంచి బాగా నైపుణ్యం ఉన్న నేరస్తుడి నుంచి ఒక రిఫార్మ్డ్ జెంటిల్మెన్. రిఫార్మ్డ్ అంటే సంస్కరణ చెందిన వ్యక్తి, అంటే బాగా మంచి వ్యక్తిగా మారాడు. అది ఎలా, లేదా ఈ క్వశ్చన్ కానీ లేదా ఇంకొకటి, వాట్ మోరల్ లెసన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎ రిట్రీవ్డ్ రిఫార్మేషన్. సో ఇక్కడ నుంచి మనము ఏమీ లైక్ నిజాయితీ అయిన మోరల్ లెసన్ నేర్చుకుంటాము, అంటే విలువలు నేర్చుకుంటాము. How does the story convey the ideas of redemption, forgiveness and possibility of change? స్టోరీ మనకి ఏం తెలియజేస్తుందంటే రిడెంప్షన్ అంటే విముక్తి, ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ చేంజ్. ఒక మనిషి ఎలా మారగలుగుతాడు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు అది సాధ్యమైద్దా లేదా అని ఈ స్టోరీలో మనం చూస్తున్నాం. టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఎ రిట్రీవ్డ్ రిఫార్మేషన్, పెన్నెడ్ బై. సో ఎవరు రాశారంటే ఓ హెన్రీ. సో విలియం సిడ్నీ పోర్టర్. అతని పేరు ఏంటంటే విలియం సిడ్నీ పోర్టర్. జస్ట్ కవులు కవిత్రులు వాళ్ళ వేరే పేరు రాసేటప్పుడు వేరే పేరు పెట్టుకుంటారు. సో అతను ఓ హెన్రీ అనమాట. మ్యాగ్నో ఓపెరా ఏంటి? సో అతను గొప్ప రచనలు ఏంటంటే ద లాస్ట్ లీఫ్, ద గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ, ద ర్యాన్సమ్ ఆఫ్ రెడ్ చీఫ్. సో ఇవి అతని గొప్ప రచనలు. ఇంకా అవార్డులు ఏంటి? పులిట్జర్ ప్రైజ్. సో అతనికి ఏదో సాహిత్య అకాడమీ అకాడమీ ఆ ప్రైజెస్ లాగా ఏదో పులిట్జర్ ప్రైజ్ అనే అవార్డు వచ్చింది. ఇంట్రడక్షన్ చూడండి. ఓ హెన్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌడ్ షార్ట్ స్టోరీ రైటర్స్ ఆఫ్ అమెరికా. సో బాగా ప్రసిద్ధి చెందిన, సో రినౌడ్ అంటే ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట. ఓ హెన్రీ అనేది బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. చిన్న స్టోరీస్ రాస్తూ ఉంటాడు. ఎక్కడ చెందిన వ్యక్తి అంటే అమెరికా చెందిన వ్యక్తి. హీ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ హీజ్ విట్, ఐరనీ అండ్ సర్ప్రైజ్ ఎండింగ్స్. సో అతను ఎప్పుడు ఎలా వేడుకలు జరుపుకుంటాడంటే తెలివిగా మంచి హాస్యాస్పదంతో రాసిన వినోదం కలిగించే వ్యక్తి అనమాట. అలాంటి షార్ట్ స్టోరీస్ రాస్తుంటారు. అయని అంటే వ్యంగ్యంగా, సర్ప్రైజ్ ఆశ్చర్యం కలిగించే ముగింపులు ఉంటాయి అన్నమాట ఇతని స్టోరీలో. హిజ్ స్టోరీ రిట్రీవ్డ్ రిఫార్మేషన్ ఈజ్ ఏ కంపెలింగ్ నేరేటివ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కంపెలింగ్ అంటే బలవంతపు. ఇది స్టోరీ ఏంటంటే ఆ నేరేటర్ కథనం ఎలా ఉండిద్దంటే ఒక మనిషి మార్పు ఎలా చెందుతాడు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన, అసలు ఎలా పరివర్తన వచ్చింది ఆ మనిషిలో, ఇంకొకటి ప్రేమ, ఇంకొకటి విముక్తి. ఈ మూడిటికి సంబంధించిన స్టోరీ అనమాట. It captures how a person's life can take a new path through sincere intention and emotional awakening. ఈ స్టోరీ ఏం క్యాప్చర్ చేస్తుంది? ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి కొత్త దారిలో వెళ్తుంది, కొత్త మార్పును తీసుకొస్తుంది. అతను ఎంత సిన్సియర్ ఇంటెన్షన్తో ప్రయత్నిస్తాడు దానికోసం, ఆ మార్పు కోసం. ఇంకొకటి ఎమోషనల్ అవేకనింగ్, భావోద్వేగ మేలుకొలుపులు ఎలా ఉంటాయి, నిజమైన ఉద్దేశంతో ఒక మనిషి ఎలా మార్పు చెందుతాడు, ఎలా భావోద్వేగాలు అతనిలో మేలుకొలుపుతాయి ఆ మార్పు కోసం. అది ఇంట్రడక్షన్. నెక్స్ట్ మెయిన్ ఆన్సర్, క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ జిమ్మీ వ్యాలంటైన్. సో ఆల్రెడీ మనం చెప్పుకుంది, జిమ్మీ వ్యాలంటైన్ మెయిన్ ప్రొటానిస్ట్, అంటే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ స్టార్ స్టోరీలో. జిమ్మీ వ్యాలంటైన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ హైలీ స్కిల్డ్ అండ్ నోటోరియస్ సేఫ్ క్రాకర్ రీసెంట్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ప్రిజన్ ఫర్ ఏ బర్గ్లరీ. సో జిమ్మీ వ్యాలంటైన్ అనేది పరిచయం చేయబడుతున్నాడు ఈ స్టోరీలో. ఎలా? బాగా గొప్ప నైపుణ్యం ఉన్న వ్యక్తి దేంట్లో. సో అపఖ్యాతి పాలైన అంటే అవమానాలు పాల్పడ్డాడు. సేఫ్ క్రాకర్ అంటే
దొంగతనం చేసే వ్యక్తి. దొంగతనం అంటే ఎలా ఏంటి దొంగతనాలు చేస్తాడంటే అలమారాలు లాకర్లు పగలగొట్టి ఓపెన్ చేస్తూ వాటిలో దొంగతనం చేస్తూ ఉంటాడు. రీసెంట్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ప్రిజన్. సో ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజ్ అయిన వ్యక్తి అనమాట ఇతను. ఫర్ ఏ బర్గ్లరీ అంటే దేని మీద జైలుకి వెళ్ళాడు? దొంగతనం కేసు మీద రాత్రి వేళల్లో ఇళ్లలో దోపిడీ చేసే వ్యక్తి ఇతను. సో అలా జైలు నుంచి ఇటీవల కాలంలో రిలీజ్ అయిన వ్యక్తి. దో హీ ఇనీషియల్లీ రిటర్న్స్ టు హిజ్ ఓల్డ్ వేస్, హిజ్ లైఫ్ టేక్స్ ఎ రిమార్కబుల్ టర్న్ వెన్ హీ అరైవ్స్ ఇన్ ద క్వైట్ టౌన్ ఆఫ్ ఎల్మోర్. సో కొత్తల్లో ఆ పాత రోజులు ఎన్ని గుర్తు చేసుకున్న ఆ దారులు పోయినా సరే అక్కడి నుంచి హిజ్ లైఫ్ టేక్స్ ఎ రిమార్కబుల్ టర్న్. సో అతని లైఫ్ విశేషమైనదిగా గొప్పదైందిగా టర్నింగ్ అయిపోయిందనమాట. అంటే మారిపోయింది లైఫ్. ఎక్కడి నుంచి? వెన్ హీ అరైవ్స్ ఇన్ ద క్వైట్ టౌన్ ఆఫ్ ఎల్మోర్ అనే టౌన్లో ఎప్పుడైతే చేరుకుంటాడో అక్కడి నుంచి అతని లైఫ్ గొప్పదైన స్థితిలో మారిపోయిందనమాట. దేర్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అనాబెల్ యాడమ్స్. సో అక్కడ ఆ టౌన్లో ఎల్మోర్ టౌన్లో అతను ఆమె లవ్లో పడిపోతాడు. ఆమె పేరేంటంటే అనాబెల్ యాడమ్స్, ద గ్రేస్ఫుల్ డాక్టర్ ఆఫ్ రెస్పెక్టెడ్ బ్యాంకర్. సో ఆమె అనాబెల్ యాడమ్స్ ఎవరంటే ఒక గొప్ప వ్యక్తి, పేరు పొందిన వ్యక్తి, బ్యాంకర్ యొక్క డాటర్ అనమాట, కూతురు అనమాట. మోటివేటెడ్ బై జెన్యూన్ ఎఫెక్షన్, జిమ్మీ మేక్స్ ఏ లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్ టు అబాండన్ హిస్ క్రిమినల్ పాస్ట్ అండ్ ఎంబరేస్ ఏ రెస్పెక్టబుల్ ఫ్యూచర్. సో ఆమె ఎప్పుడు అతన్ని మోటివేట్ చేస్తుంటుంది, మంచి బాగా నిజమైన ఆప్యాయత చూపిస్తుంటుంది, ఎటువంటి స్వార్థం లేని ఆప్యాయత చూపిస్తుంటుంది అతని పట్ల. జిమ్మీ మేక్స్ ఏ లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్. సో అలా అతను ఇన్స్పైర్ అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసిద్ది. టు అబాండన్ హిజ్ క్రిమినల్ పాస్ట్. సో ఏదైతే అతని నేర చరిత్ర ఉందో దాన్ని వదిలేయాలని చెప్పి కట్టుబడతాడు అనమాట. అండ్ ఎంబరేజ్ ఎ రెస్పెక్టబుల్ ఫ్యూచర్. సో గొప్ప గౌరవమైన భవిష్యత్తుని నేర్చుకొని అలా ఇన్స్పైర్ చేయడం వల్ల ఆమె దగ్గర నుంచి మారాలనుకొని దాన్ని దగ్గర తీసుకుంటాడు. సో ఎంబరేజ్ అంటే జస్ట్ ఇక్కడ కౌలించడం వచ్చింది. ఇక్కడ ఏంటంటే అతను మార్పు చెందాలి, ఎలా అయినా సరే నా భవిష్యత్తుని గొప్పగా నిరూపించుకోవాలి, నేను తీర్చిదిద్దుకోవాలనుకుంటాడు. హీ అడాప్ట్స్ ఏ న్యూ ఐడెంటిటీ, రాల్ఫ్ డి స్పెన్సర్, అండ్ ఎస్టాబ్లిషెస్ ఏ సక్సెస్ఫుల్ షూ బిజినెస్. సో ఇంకా ఏంటి న్యూ ఐడెంటిటీ, అతనికి ఒక కొత్త గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. రాల్ఫ్ డి స్పెన్సర్ అతను అండ్ ఎస్టాబ్లిషెస్ ఏ సక్సెస్ఫుల్ షూ బిజినెస్. సో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనేంటి ఇద్దరు కలిసి ఒక షూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓవర్ టైమ్ హీ ఎర్న్స్ ద ట్రస్ట్ అండ్ అడ్మిరేషన్ ఆఫ్ ద టౌన్స్ పీపుల్. సో అలా అతి తక్కువ టైంలోనే వాళ్ళ యొక్క టౌన్లో ఎంతమంది పీపుల్ ఉన్నారో, ఎంతమంది ప్రజలు ఉంటే వాళ్ళ యొక్క మనసుల్ని గెలుచుకున్నాడు. ఇతని మీద ఒక నమ్మకం అంటూ వచ్చిందనమాట. ఎవరు? జిమ్మీ వ్యాలంటైన్ ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. అండ్ బికమ్స్ ఎంగేజ్ టు ఎనాబెల్. సో ఎనాబెల్ని కూడా చూసుకోవడం మొదలుపెట్టాడు. సింబలైజింగ్ ఈజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడు? కంప్లీట్గా పూర్తిగా పరివర్తన చెందిన వ్యక్తిగా మారాడు. హౌఎవర్ ఏదేమైనా కానీ హిజ్ పాస్ట్ లూమ్స్ క్లోజ్. సో పాస్ట్ చరిత్ర మొత్తం, నేరస్తుల చరిత్ర మొత్తం క్లోజ్ అయిపోయింది. లూమ్స్ అంటే మగ్గం, ఇక్కడ మగ్గాలంటే అది మగ్గాలు ఏం కాదు. సో అతని నేర చరిత్ర మొత్తం క్లోజ్ అయింది. ఏదైతే దాని మీద నిందలు ఉన్నాయో, అపఖ్యాతిలు ఉన్నాయో, ఏదైతే మచ్చుందో అవి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. యాజ్ డిటెక్టివ్ బెన్ ప్రైస్, హూ ఈజ్ ఫెమిలియర్ విత్ జిమ్మీస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ట్రాక్స్ హిమ్ డౌన్. సో ఏదో బెన్నీ ప్రైజ్ అనే అతను ఒక డిటెక్టివ్ అనమాట. సో ఇలాంటి వ్యక్తుల్ని కనిపెడుతూ ఉంటాడు, నేరస్తులను కనిపెడుతూ ఉంటాడు. హూ ఈజ్ ఫెమిలియర్ విత్ జిమ్మీస్ క్రిమినల్. సో జిమ్మీస్ క్రిమినల్ గురించి బాగా తెలిసిన వ్యక్తి బెన్ ప్రైజ్. సో అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు. ట్రాక్స్ హిమ్ డౌన్. సో అతను బెన్ ప్రైజ్ ఇతని జిమ్మీస్ ఎప్పుడైతే చూశాడో ఇతను చూసి అతని యొక్క ట్రాక్లను చూసి పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఇతని గురించి నాకు తెలుసు, ఇతను కంప్లీట్గా నేరస్తుడని చెప్పి అనుకుంటాడు అనమాట. ఆన్ ద వే జిమ్మీ సెట్ టు ట్రావెల్ టు లిటిల్ రాక్ టు పర్చేస్ ఈజ్ వెడ్డింగ్ షూట్. సో అలా అనాబెల్ యాడమ్స్ని పెళ్లి చేసుకోవాలని చెప్పుకొని అలా షాపింగ్కి వెళ్తారు. ఆ దారిలో జిమ్మీ ఒక లిటిల్ రాక్ ప్లేస్కి ట్రావెల్ అవుతుంటాడు. దేనికి వెళ్తుంటాడు?
పర్చేస్ ఈజ్ వెడ్డింగ్ షూట్, అతని యొక్క పెళ్లి షూట్ కొనుక్కోవడానికి ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఎ క్రైసిస్ ఎరప్ట్స్, అనుకోకుండా ఒక విపత్తు ఎదుర్కొంటాడు అనమాట. సో క్రైసిస్ అంటే సంక్షోభం చెలరేగుతుంది, అంటే ఏదో అనుకోని పరిస్థితి, విపత్తు అతనికి ఎదురవుతుంది. ఎనేబుల్స్ యంగ్ నీస్ యాక్సిడెంటల్లీ లాక్స్ హర్ సిస్టర్ ఇన్సైడ్ ఏ న్యూలీ ఇన్స్టాల్డ్ వాల్ట్ విత్ నో వే టు ఓపెన్ ఇట్ వితౌట్ ఎ కోడ్ ఆర్ టైమర్. సో ఎనాబిల్ యొక్క నీస్ ఏం చేసిద్దంటే, మేనకోళ్ళు అనమాట. నీస్ అంటే ఒక చిన్న పిల్ల మేనకోళ్ళు ఉండేది, ఎనాబిల్స్ యొక్క మేనకోళ్ళు. అనుకోని విధంగా ఆకస్మికంగా యాక్సిడెంటల్గా లాక్స్ ఆఫ్ సిస్టర్స్ ఇన్సైడ్ ఏ న్యూలీ ఇన్స్టాల్డ్ వాల్ట్ అంటే ఖజానా. సో కొత్తగా దాన్ని ఖజానాను ఓపెన్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారన్నమాట. దాంట్లో లాక్ అయిపోద్ది అనుకోకుండా ఆ మేనకోళ్ళ అమ్మాయి. విత్ నో వే టు ఓపెన్ ఇట్, ఎటువంటి దారి కనపడదు అనమాట దాన్ని ఓపెన్ చేయడానికి ఖజానాకి. వితౌట్ ఏ కోడ్ ఆర్ టైమర్, ఓపెన్ చేయాలంటే కోడ్ కావాలి, లేకపోతే వాళ్ళు ఏదో టైం సెట్ చేసుకున్న టైం అన్నా వాళ్ళకి చెప్పాలి, ఆ టైంలోనే ఓపెన్ అయ్యిద్ది, లేకపోతే ఆ కోడ్ ఉంటే ఓపెన్ అయ్యిద్ది, అలా లేకపోతే ఓపెన్ అవ్వదు అనమాట. సో క్లైమాక్స్ ఎ టెస్ట్ ఆఫ్ ద ట్రూ చేంజ్. సో క్లైమాక్స్ ఏంటి, ఒక నిజమైన మార్పుకి ఒక టెస్ట్ పెడతారు. జిమ్మీ నౌ ఫేసెస్ ఏ మోరల్ డైలమా. సో ఇప్పుడేంటి, ఆ లాక్ ఖజానా ఎలా అయినా సరే ఓపెన్ చేయాలి, డైలమాలో పడతాడు, ఎదుర్కొంటాడు, ఆ డైలమాలో ఎదుర్కొంటాడు. సేవింగ్ ద ట్రాప్డ్ చైల్డ్ వుడ్ మీన్ ఎక్స్పోజింగ్ హిస్ ట్రూ ఐడెంటిటీ అండ్ రిస్కింగ్ అరెస్ట్. ఆ అమ్మాయిని సేవ్ చేద్దామంటేనేమో భయం, అరెస్ట్ అవుతానేమో, ఎట్లా ఉండిద్దో, నేను బయటపడితే మళ్ళీ నేను అరెస్టెడ్గా మారిపోతానేమో, అలా నిరూపించుకుంటానని చెప్పి. సో ఆ పిల్లని ట్యాప్లో పడిపోయింది. వుడ్ మీన్ ఎక్స్పోజింగ్ హిస్ ట్రూ ఐడెంటిటీ. ఆ పిల్లని కాపాడదామంటే నిజమైన చరిత్ర, నా నేర చరిత్ర మళ్ళీ బయటపడిద్దేమో, నా ఇప్పుడు దాకా సంపాదించుకున్న మంచి పేరు పోగొట్టుకుంటానేమో అని నేను రిస్క్లో పడతానేమో, అరెస్ట్ చేస్తారని చెప్పి భయము. ఎట్ వితౌట్ హెసిటేషన్, అయినప్పటికీ ఎటువంటి తడపాటు లేకుండా, సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా, హ్యూజెస్ ఈజ్ ఎక్స్పర్ట్ సేఫ్ క్రేకింగ్ స్కిల్స్ టు రెస్క్యూ ద గర్ల్. సో ఆల్రెడీ నేర చరిత్ర ఉంది కదా, లాకర్లన్నీ ఓపెన్ చేసేవాడు కదా, అతని నైపుణ్యాన్ని మొత్తం ఉపయోగించి ఆ అమ్మాయిని కాపాడాడు. రెస్క్యూ ద గర్ల్, రెస్క్యూ అంటే కాపాడటం, ఆ అమ్మాయిని కాపాడాడు. ప్రూవింగ్ దట్ హీజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సిన్సియర్ అండ్ కంప్లీట్. సో ఏం ప్రూవ్ చేసుకుని నిరూపించుకున్నాడు, అతని పరివర్తన అనేది నిజాయితీ అయింది, ఇంకా పరిపూర్ణమైంది, పూర్తిగా అయిందని చెప్పి నిరూపించుకున్నాడు. డీప్లీ మూవ్డ్ బై జిమ్మీస్ సెల్ఫ్లెస్ యాక్ట్. సో అక్కడి నుంచి అతను ఎలా కదిలాడంటే, స్వార్థం లేని వ్యక్తిగా మారాడు. ఎవిడెంట్ రిఫార్మేషన్, ఎవిడెంట్ అంటే స్పష్టంగా కనపడుతుంది, అతను పూర్తిగా సంస్కరణ చెందిన వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. డిటెక్టివ్ బెన్ ప్రైస్ చూజెస్ టు ఫర్గివ్ హిమ్. సో తప్పుగా అనుకున్న వ్యక్తి బెన్ ప్రైస్ డిటెక్టివ్ కూడా అతన్ని క్షమాపణ కోరాడు అనమాట, క్షమించాడు కూడా. ఇన్ ఏ ప్రొఫౌండ్ జెస్చర్ ఆఫ్ మర్సీ హీ ప్రిటెండ్స్ నాట్ టు రికగ్నైజ్ జిమ్మీ అండ్ వాక్స్ అవే, అలౌయింగ్ హిమ్ టు కంటిన్యూ హిజ్ రిఫార్మ్డ్ లైఫ్. సో బాగా ప్రసిద్ధి చెందిన ఈయన దయతో ఆ యొక్క జిమ్మీ వ్యాలంటైన్ని క్షమించి, అలా డిటెక్టివ్ బెన్ ప్రైస్ కూడా ఏమీ తెలియనట్టుగానే హీ ప్రిటెండ్స్ నాట్ టు రికగ్నైజ్ జిమ్మీ. అతను ఎలా నటించాడు, జిమ్మీ ఎవరో నాకు తెలియదు, ఇప్పుడే కొత్తగా చూశాను, పరిచయం లేదన్నట్టుగా నటించాడు. అండ్ వాక్స్ అవే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలౌయింగ్ హిమ్ టు కంటిన్యూ హిజ్ రిఫార్మ్డ్ లైఫ్. సో అతన్ని అలా పరివర్తన చెందిన జీవితంలోకి అనుమతించి ఇతన బెన్ ప్రైస్ వెళ్ళిపోతాడు. మోరల్ అండ్ మెసేజ్. మేము ఈ షార్ట్ స్టోరీ నుంచి మోరల్ మెసేజ్ ఏం నేర్చుకోవాలి, ఏ రిట్రీవ్డ్ రిఫార్మేషన్ బ్యూటిఫుల్లీ కన్వేస్ ద థీమ్స్ ఆఫ్ రిడెంప్షన్, పర్సనల్ గ్రోత్, లవ్ అండ్ ఫర్గివ్నెస్. సో అందంగా మనకి తెలియజేసిద్ది. సో ఒక అందమైన బ్యూటిఫుల్ రిట్రీవ్డ్ ఇన్ఫర్మేషన్ అందమైన మనకి ఏం తెలియజేస్తుందంటే థీమ్స్ తెలియజేస్తున్నాయి. ఏమేమి థీమ్స్, రిడెంప్షన్, పర్సనల్ గ్రోత్, లవ్ అండ్ ఫర్గివ్నెస్, విముక్తి, వ్యక్తిగత మార్పు లేకపోతే ఎదుగుదల, ప్రేమ అండ్ క్షమాపణ, వీటి గురించి తెలియజేస్తుంది. ఇవి ఈ షార్ట్ స్టోరీలో థీమ్స్ అనమాట. జిమ్మీ వ్యాలంటైన్ జర్నీ షోస్ దట్ ఈవెన్ ద మోస్ట్ ఫ్లాడ్ ఇండివిజువల్స్ కెన్ చూస్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ వెన్ గివెన్ ద ఆపర్చునిటీ. సో ఇతను మనకి ఏమి చూపించాలనుకుంటున్నాడంటే, మోస్ట్ ఫ్లాడ్ ఇండివిజువల్స్, ఎటువంటి లోపాలు ఉన్న వ్యక్తి అయినా సరే, లేకపోతే దోషాలు ఉన్న వ్యక్తి అయినా, దోషాలు చేసిన వ్యక్తి అయినా సరే, కెన్ చూస్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, ఎప్పుడైతే ధర్మమైన మార్గంలో లేకపోతే నీతి అయిన మార్గంలో, న్యాయమైన
మార్గంలో వెళ్ళినప్పుడు వెన్ గివెన్ ద ఆపర్చునిటీ, సో ఆపర్చునిటీ అవకాశం వచ్చినప్పుడు ధర్మం, న్యాయం, నీతి అన్నిటినీ ఫాలో అవుతూ మనిషి మార్పు చెందాలి. ద స్టోరీ ఎఫర్మ్స్ ద బిలీవ్ దట్ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ డిజర్వ్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఏ సెకండ్ ఛాన్స్. సో స్టోరీ దృఢంగా ఏం చెప్తుందంటే, ధృవీకరిస్తుందంటే, ద బిలీవ్ దట్ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్, మనం ఏం నమ్మాలి, ఎప్పుడైతే నిజమైన పరివర్తన వస్తుందో అది దేన్ని అర్హత కలిగి ఉండిద్దంటే యాక్సెప్టెన్స్, అంటే అంగీకారం. ఏది చెప్పినా నీతిగా, న్యాయంగా, ధర్మంగా మనం అంగీకరించాలి. అండ్ ఏ సెకండ్ ఛాన్స్, లైఫ్లో ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. అంటే నిజమైన వ్యక్తి, మార్పు చెందిన వ్యక్తికి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి, తను నిజంగా మారటానికి మనం అవకాశం ఇవ్వాలని. లవ్ క్యూర్స్ పీపుల్, సో కొటేషన్ ఏమి ఇచ్చాడు, ప్రేమతో మనుషుల్ని నయం చేయొచ్చు, మార్చుకోవచ్చు. బోత్ ద వన్స్ హూ గివ్ ఇట్ అండ్ వన్స్ హూ రిసీవ్ ఇట్, సో ఎవరైతే ప్రేమ ఇస్తారో లేకపోతే ప్రేమ తీసుకుంటారో వాళ్ళు మారే అవకాశం ఉందంటే ప్రేమతో మనం ఏదైనా మార్చుకోవచ్చు, మనుషుల్ని మార్చుకోవచ్చు, వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చుకోవచ్చు అని ఈ రిట్రీవ్డ్ ఇన్ఫర్మేషన్ లైక్ కొటేషన్ అన్నమాట. సో మొత్తానికి ఒక పరివర్తన చెందిన వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి, అతను మారటానికి మనం అవకాశం ఇవ్వాలన్నమాట. నీతిగా, న్యాయంగా, ధర్మంగా అతన్ని మారటానికి అవకాశం ఇవ్వాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద bell button. So we will catch a new video as early as possible. Have a nice day to you. Thank you for watching.